ప్రియమైనటువంటి సంగమ, మహాదేవుడు ఇది సహనమును గురించి మాట్లాడుతున్నారు, దీర్ఘశాంతమును గురించి మాట్లాడుతున్నారు. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన ఆశ్చర్యకరమైన స్థితిని మనం చూచినప్పుడు లాంగ్ సఫరింగ్, ఇంగ్లీష్ లో దేవుని యొక్క దీర్ఘశాంతము కూడా మనం గుర్తించుకోవాలి. ఒక ప్రక్కనేమో దేవుని యొక్క దీర్ఘశాంతము, ఒక ప్రక్కనేమో మనకున్నటువంటి సహనం ఎలాగుంది. పేతురు భక్తుడు మనకి వాళ్ళ మన జీవన క్రమంలో ఉన్నటువంటి స్థితిగతులను ఒకసారి ఊరికినే ప్రమోట్ అవుతుంటాం, ఊరికినే రిటార్డ్, ఇంగ్లీష్ లో RETARD రిటార్డ్ అనే మాట ఉంది. ఊరికినే మనగా ప్రలోభపడుతుంటాం. అసలు అది మనకు లేదు. ఓర్పుతో కూడిన స్థితిని మనము ఉన్నప్పుడు నీ విశ్వాసంలో నువ్వు ఎలాగా ఎదుగుతున్నావో దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఈ దినాన ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఆ సత్యం ద్వారా మనల్ని మనం బలపరుచుకున్నాం. యెషయా భక్తుడు 48వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటని మనకు తెలియజేస్తున్నాడు. యెషయా భక్తుడు 48వ అధ్యాయము 9వ వచనములో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. నేను నిన్ను నిర్మూలము చేసుకుంటున్నట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. దేవుడు మాట్లాడుతున్న మాట అండి. దేవుడు మన ఎడల చూపుతున్నటువంటి సహనము, ఓర్పు, దీర్ఘశాంతము గురించి మాట్లాడుతున్న మాట ఇదే. ఆయనలో మనకులాగానే ఆయనలో దాకా చూడండి ఏముంటుందో, నేను నిన్ను నిర్మూలము చేయకూడనట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నిన్ను బిగబట్టుకొనుచున్నాను. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడండి ఆయన? నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. అసలు ఈ విధమైనటువంటి స్థితి క్రైస్తవుల్లో ఎందుకు ఉండటలేదు? వాక్యమేమో ఆయన నేను ఇలాగ ఉండాను, మీరు కూడా ఇలాగనే ఉండండి అనాలి అంటున్నారుగా. అది కూడాను మనల గురించి ఆయన చెప్తున్నారు. బిగబట్టుకుంటున్నారంట. అబ్బా, ఆ మాటలోనే దేవుని అసలు మనం ఇక బానిస అవ్వాలనిపిస్తుంది ఆ మాటను చూస్తుంటే. మన పాపములు, దోషములు, క్రియలు, ఆత్మీయతతో కూడిన మాటలన్నీ కూడాను దేవునికి విరోధంగా ఉంటే అలాగా బిగబెట్టుకొని ఉంటున్నాడంట. ఇక్కడ అంటున్నాడు చూడండి, నిర్మూలము చేయకుండానట్లు. అంటే ఏంటండి? ఇక లేదు, మనకి ప్లేస్ లేదనమాట. ఏంటండి అది? దేవుని కృప. ఇలాగ మాట్లాడుతున్న అటువంటి దేవుణ్ణి కలిగి ఉండి కూడా, ఇలాగ తెలియజేసిన దేవుణ్ణి కలిగి ఉండి కూడా మనలో ప్రశాంతత లేకుండా జీవిస్తున్నాం. ఒకరికి ప్రేమ లేకుండా జీవిస్తున్నాం. ఈవెన్ కుటుంబాల్లో భార్యాభర్తలే కాదు, సహోదరులే కాదు, అన్నింటిగా బంధువులే కాదు, కుమారుడు తండ్రే కాదు, తండ్రి కుమారుడే కాదు, అదే రీతిగా తల్లి కుమారుడు కుమార్తె. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను? అందరం ఎప్పుడు కలిసి ఉండే మనుషులు, మనందరము ఎప్పుడు కలిసి ఉండే మనుషులు, గుంపుగా కుటుంబాల్లో. అందులో మనలో కూడా భావోద్రేకాలని, ఆ కుటుంబ వ్యవస్థకు సంబంధించిన కాన్స్టిట్యూషన్ విరోధంగా కూడా ఉంటాం. అప్పుడు మనలో ఏమవుతుంది? కొట్లాట్లు, అరుపులు, తన్నులాటలు, ఒక చోట పొడుచుకోవటాలు కూడా. ఏది? క్రైస్తవ కుటుంబాల గురించే చెప్తున్నా నేను. ఏది? ఇన్ని రోజు చెప్తున్న కుటుంబాలు, ఇవన్నీ డైలీ వాక్యంలో చెప్తున్న వింటున్న వారు వీళ్ళందరూ. వేరే వేరే చోట మనకు అనవసరం. మనం ఏదైతే తెలుసుకుంటున్నాం, అదే దేవుడి దినాన్ని మనందరితో మాట్లాడుతున్నాడు. నీ యొక్క స్థితి, డెవలప్మెంట్ ఎలాగుంది విశ్వాసిగా?
ఆ స్థితిలో నువ్వు ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి. ఎదిగినప్పుడు నీకు దేవునికి అత్యంత సమీపమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితి ఉంటుంది అంటున్నాడు నీ దేవుడు. నీ దేవుడు మాట్లాడుతున్న మాటలే, జడ్సన్ కాదు, యాజకుడు కాదు, ఎవరు కాదు. దేవుడు చిన్నప్పుడు బిడ్డలకు చెబుతారు. మనకి చిన్నప్పుడు మన భారతదేశంలో తెలుగు పుస్తకాలు, సుమతి శతకాలు, మంచి మాటలతో కూడిన పద్యాలు ఉన్నాయి, వేమన శతకం ఉంది. వాటి కంటే కూడాను దేవునితో పోల్చి చెప్తున్నటువంటి మాటలు ఇవి. మహాదేవుని గుణగణాలు చెప్తున్న మాటలు. ఆయన బిడ్డవట నువ్వు. అందుకని ఆయన మాట్లాడుతున్న మాటలు. 1 యోహాను పత్రికలో ఒక సత్యాన్ని చదువుదాం. 1వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లుగా మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉండము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఫండమెంటల్ ఫర్ ది బిలీవర్స్. విశ్వాసులు గమనించాల్సింది ఏంటంటే, నేను మళ్ళీ హైలీ క్వాలిఫైడ్, మేము మా కుటుంబాలంతా క్రైస్తవులే, ఎప్పుడు ప్రార్థనలు చేస్తాం, అది ప్రక్కన పెట్టండి, తప్పు కాదు. ఇట్ ఈస్ మస్ట్. దేవుడు ఏమంటున్నాడంటే, ఇండివిడ్యువల్ వ్యక్తిగతముగా విశ్వాసిగా ఆ ఇంటిలో ఉన్న రక్షింపబడిన బిడ్డగా ఆయన ఏమంటున్నాడంటే, ఈ మాటని మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా. చీకటి ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రపంచమంతా ఇది సటానిక్ వరల్డ్ అండి. సాతాను ప్రపంచం మధ్య చీకటి ప్రపంచం అండి. నిన్ను ఆయన నేను వెలుగై ఉన్నాను, వెలుగులో నడుస్తున్నాను అంటున్నాడే నా దేవుడు. నేను వెలుగై ఉన్నాను అంటున్నారే నా దేవుడు. ఆ వెలుగులో మనము నడుద్దాం, ఆ వెలుగులో మనము జీవిద్దాం, ఆ వెలుగులో మన ఆత్మీయతను బలపరుచుకుందాం. నీవు కూడా ఆ వెలుగులో నడు అంటే వాక్యానుసారం నడవటం, వాక్యంలో సత్యములను తెలుసుకోవటం. అంత మాత్రమే కాకుండా నీ యొక్క ఆత్మీయ జీవితం నీకు ఇచ్చిన ఆయన రక్తము ద్వారా ఇచ్చిన సంఘమును చూశారు. ఆ సంఘంలో నువ్వేం చేయాలంటే పవిత్రుడుగా సిద్ధపరచబడి వెలుగుమయమైన బిడ్డగా నువ్వు ఉండాలని ఆత్మదేవుడు. అదేగా మార్గం. ఒకవేళ అందరు క్రైస్తవులందరూ ఒకసారి ఆలోచించండి. సంఘాలు లేవు, దేవుడే ఉన్నాడు, ఎక్కడో ఒక గుడిలాగా, చిన్న గుడిలాగా ఉంది, అక్కడికి వెళ్ళి దండం పెట్టి ఇంటికి వెళ్తామే అనుకుందాం, ఇలాగ వాక్యాలు చెప్పకుండా. అప్పుడు ఎలాగుంటారు వాళ్ళు? చీకటిలో ఉన్న మనుషులే, ఆ చీకటిలో నడిచే మనుషులే. నీకొక మందిరం ఇచ్చాడు, ఆయన రక్తముతో శుద్ధీకరింపబడినటువంటి వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మతో బోధించే ఆజ్ఞతలతో కూడిన యాజకుడిని ఇచ్చాడు, పరిశుద్ధాత్మే ఆయన యాజకుడై ఉండి నడిపించే స్థితులను ఇచ్చాడు. అయినప్పటికీ మనముగా ఈ భావాలను కనుక్కోలేకపోతున్నాం. అందుకనే అన్యోన్య, తెలుగు మాట చూడండి, అక్కడ ఏమంటున్నాం, అన్యోన్య కలవారమై. మనమును అన్యోన్య సహవాసము కలవారమై అనగా ఆ దేవుడు వెలుగులో ఎలా ఉండాలంటే ప్రేమాభిమానములతో కూడినటువంటి వెలుగుమయమైన బిడ్డలుగా ఉంటున్నారట. ఆ సహవాసములో మనం కూడా ఉండాలట. కాబట్టి దేవునితో ఊరికి ఆయన ఎక్కడో ఉంటాడు కాబట్టి అనే భావం తీసేయండి. ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫ్రెండ్. ఆయన మనకి స్నేహితుడు, ఆయన మనలో ఉండే దేవుడు, మనకు వెలుగును అనుగ్రహించినటువంటి ఏకైక దేవుడు. నీవు ప్యూరిఫికేషన్ కొరకు ఇన్ని ఉన్నాయి అంటున్నాడు. ఆయనలో ఉన్న గుణగణాలని, క్యారెక్టర్ని చెబుతున్నాడు. ఇక్కడేమో ఆయన నడిచే విధానాన్ని చెప్తున్నారు, మనము ఎలాగ ఉండాలని కూడా చెప్తున్నారు. ఇంతకంటే కావాల్సింది ఏంటంటే అవి కనుక్కొని మన జీవితాలను భద్రపరచుకోవాలని ఆత్మదేవుడు
మరి యొక్క మాటని చదువుకుంటూ వస్తున్నాం. యెహెజ్కేలు భక్తుడు 20వ అధ్యాయము 17వ వచనములో ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. 20:17లో యెహెజ్కేలు భక్తుడు, అయినను వారు నశించిపోకుండానట్లు వారి యందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయకపోతే వారు చేసిన క్రియలకి అందరూ నిర్మూలం అవ్వాల్సిందేనండి. అయినా నీ దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళని కాచి కాపాడి ఊర్మితో తీసుకొని వచ్చేటండి. మన కుటుంబాలు కూడా భూమి మీద నడుస్తున్నప్పుడు ఆ భావోద్రేకాలతో పరిగెత్తాలి. తప్పులు చేస్తారు, బిడ్డలు తప్పులు చేస్తారు, పెద్దలు చేస్తారు. కానీ ఎక్కడ మనం దీంట్లో నుంచి బయటకు రావాలి, ఎక్కడ మన భావోద్రేకాలను మార్చుకోవాలని కూర్చొని వాక్యానుసారము మనము బలపరచబడాలి. దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఆ రోజు కుటుంబ ప్రార్థనలో మనం చెప్పుకోవచ్చు, ఓకే. కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఉందా లేదా కూడా పెద్దలైన మనం గమనించుకుంటూ పోవాలి. ఆ విధంగా బిడ్డలు జీవిస్తున్నారు లేదా చూడాలి. అందుకని బిడ్డలు దారి తప్పడానికి కారణాలు. ఆ రీతిగా మనం ఉండకూడదు. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మరి యొక్క సత్యాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో క్రొత్త నిబంధనలో ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు. 9:22 అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావం చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించిననేమి. ఇవన్నీ ఎంత గట్టి పదాలు చూడండి. ఈ పదాల్లో మీరు నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. ఎందుకండి ఇంత గట్టి మాటలు ఆయనతో పోల్చి మనకు చెప్పాలి? గాడ్, మన దేవుడు ఎలాంటి వాడంటే, నేను మీలాంటి వాడినే, సృష్టికర్తనైనప్పటికీ భావోద్రేకాలన్నీ నా అలాంటివే. ఎందుకంటే నా నుంచి మీరు వచ్చారు, నా జీవము నుంచి మీరు బ్రతుకుతున్నారు, నేను ఇచ్చిన జీవంతోనే ఉన్నారనే భావనని దేవుడు తెలియచేస్తున్నారు. కాబట్టి ఆ సహనాన్ని, దీర్ఘశాంతాన్ని మనము కలిగి ఉండి దేవుని కొరకు బిడ్డలుగా ఉండాలని ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు. పేతురు 3:2లో ఒక సత్యాన్ని చదువుకుందాం. 1 పేతురు 3:2లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులై వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు రాబట్టవచ్చును. ఎంత అద్భుతమైన సత్యాన్ని చెబుతున్నారంటే, మీరు మీ మనుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, నా భర్త అట్లాంటోడు, ఇట్లాంటోడు, తాగుబోతాడు, అట్లాంటోడు, ఇలాంటి పిచ్చి మాటలతో ప్రార్థనకు వస్తారు. తప్పులేదు దేవుని అడగటం. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మీ స్వపురుషులకు లోబడి ఉండటం అనేది వాళ్ళు మార్పు వస్తుందట. అందువలన వారిలో ఎవరైనాను వాక్యం అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవల రాబట్టవచ్చును. కాబట్టి ఇక్కడ మనందరికీ తెలియజేసేదంటే, ఒక కుటుంబంలో ఉన్న వ్యవస్థను చెప్తున్నాడు దేవుడు. కుటుంబంలో ఒక యజమానుడిగా ఉన్నవాడు దీర్ఘశాంతము లేకుండా జీవిస్తుంటే ఆ స్త్రీ అట వాడు కొడుతున్నా విధేయతనే చూపిస్తుందిట. గ్రామాల్లో చిన్నప్పుడు ఆ మంగళగిరి ప్రాంతంలో
మా నాన్నగారు ఉద్యోగాలు చేసే రోజుల్లో ఆ ప్రాంతాలు చూసినప్పుడు బాగా తాగొస్తాడు, ఏమో కొట్టుడు కొడుతుంటాడులే, భార్యని గుద్దుతుంటాడు. కానీ నేను హై స్కూలింగ్ లో ఉన్నప్పుడు చూసిన సంఘటనలు, ఆ కొడతాడు, కొట్టిన తర్వాత ఆవిడ అంటారు, రాయ అన్నం తింది కానీ రాయ, ఉదయం వెళ్ళి పనికి వెళ్ళావు, అంత కొట్టినా కూడా ఆ స్త్రీ ఆ పురుషుని ఎంత బతిమలాడుతుందంటే, ఆ తినలేకపోతున్నాడు అప్పుడు ఆవిడ కలిపి వాడికి పెడుతుందండి. ఇది ఎప్పుడు సంగతి? 60 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. అప్పుడు మారరా, వాడు మారడా? ఒక దినాన్ని వాడికి 6th సెన్స్ ఉండదా? మహాదేవుడు ఇక వాడు రావుతున్నాడు, కానీ ఏమో బుద్ధి వాడు గుద్దుకొని కుటుంబాలు విడిపోయి, ఇంకా క్రైస్తవ్యం యేసుక్రీస్తు ఆయన దేవుడై ఉండి ఎందుకండి? లేదు లేదు లేదు, నీ దేవుడు గొప్పవాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, సహనం అనేది మోర్ నీడెడ్ ఫర్ ది ఇండివిడ్యువల్స్ అంటున్నాడు. మరి యొక్క ఆ సత్యాన్ని కూడా చదువుకొని ఈ దినానికి మనము ముగించుకుందాం. మహాదేవుడు 1 కొరింథీ 13:4 ఈ సత్యాన్ని చదువుదాం. 1 కొరింథీ 13:4 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుతున్నాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ఏంటంటే మొట్టమొదటి మాట, దీర్ఘకాలము సహించును. ప్రేమించినప్పుడు ఒక వ్యక్తిని, భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, అధికారి కానీ, ఆ టైం ఎంతైనా కూడాను సహనంతోనే నడిపిస్తారు. ఏముండాలట? లవ్. అది దేవునికి సంబంధించినటువంటి మాట లవ్ అనే. ప్రేమ 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 ఉండాలి. అది లేకపోతే క్రైస్తవుడికి, విశ్వాసకి, ఇప్పుడు విశ్వాసకి ఉండాల్సిన లక్షణాలు నేను చెప్తున్నా. విశ్వాసే క్రైస్తవుడు అని, బిలీవర్ అనే మాటతో కొట్టేస్తున్నారు అందరూ. లేదు లేదు లేదు, అలా కొట్టేయద్దు. విశ్వాసికి ఉండాల్సిన ఈ గుణగణాలను ఉంటేనే మహాదేవుడు ఆత్మీయతో కూడిన స్థితి నీకు ఇస్తాడు. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆత్మీయతో కూడిన స్థితిని, దీర్ఘశాంతమును మన కుటుంబాల్లో మనలో ఇచ్చి ఒక అద్భుతమైన దేవుని ప్రేమను చాటే కుటుంబాలుగా స్థిరపరచబడను గాక. ఆమేన్.